చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అందుకే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన వ్యవహారంలో ఇప్పుడు జగన్ సహా పలువురిపై కేసులు పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం తన చర్యల ద్వారా ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీస్తోందన్నారు కాకాణి. ఇది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఎఫ్ఐఆర్. అంటే మీరు ఎటువంటి సాంప్రదాయాలకి తెరతీస్తున్నారు అనంటే, ఈరోజు మీరు చేసేటువంటి దాడులు, మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కేసులో చేర్చారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాఘాతాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు వాళ్ళు కేసు నమోదు చేస్తే ఈరోజు ఇచ్చినటువంటి కేసుల్లో మీరేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రేపు వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు. వాళ్ళు తిరిగి మీ మీద కేసులు నమోదు చేస్తే రేపు మీరు ఎటువంటి సాంప్రదాయానికి, పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, గొంగ కేసులు పెట్టడానికి అని చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు తల్లికి వందనం పేరుతో తల్లికి వంచనకు పాల్పడుతున్నారని ఆరోపించారు కాకాణి. ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తానన్న బాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? తల్లికి వందనం పేరుతో ఈరోజు తల్లికి వంచనకి పాల్పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? తల్లికి వందనం పేరిట ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు నోటుకుండా చెప్పాడు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఈరోజు తీరా విధి విధానాల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేదైతే గొప్పగా చెప్పుకున్నావు సూపర్ 6లో తల్లికి వందనం అనేటువంటిది ప్రధానమైనటువంటిదని, ఆ సూపర్ 6లో ఒక పథకానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నువ్వు జీవో నెంబర్ 29 జారీ చేశావు. ఈరోజు నువ్వు ఈ మేనిఫెస్టోకి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ 6కి సంబంధించి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నావా లేదా?